తెలంగాణలో రాబోయే 3-4 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుంది. హైదరాబాద్లో రాత్రి తెల్లవారుజామున రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. తెల్లవారుజామున అకస్మాత్తుగా వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో కూడా నిన్న మోస్తరు వర్షం అయితే కురిసింది. ఒకచోట మాత్రం భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. అయితే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మ్యామ్, మొన్న మనం మాట్లాడుకున్నాము, బంగాళాఖాతంలో మనకు ఆవర్తనం అనేది ఏర్పడింది. ప్రస్తుతం అది ఏ విధంగా ఉంది, ఈ వర్షాలు దాని ప్రభావం వల్లే అంటారు? ప్రస్తుతానికి బంగాళాఖాతంలో కాకుండా జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దాని యొక్క ప్రభావం వల్ల కొద్దిగా దీంతో పాటుగా మనకి రాయలసీమ నుంచి కొమరెన్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఉండడం వల్ల, ఉత్తర దక్షిణ ఆవర్తనం ఉండడం వల్ల, ఈ రెండింటి ప్రభావం వల్ల కొద్దిగా కన్వర్జెన్స్ అనేది నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణలోని స్మాల్ స్కేల్ కన్వర్జెన్స్ ఉండడం వల్ల ఏంటంటే గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే పెద్దపల్లి పరిసర ప్రాంతం, సంగారెడ్డి, పెద్దపల్లి, అలాగే రంగారెడ్డి, హైతనగర్ ఈ ప్రదేశాల్లో మనకి మోస్తరు వర్షపాతం నమోదవడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా చూసుకున్నట్లయితే 2 సెంటీమీటర్ల పైన కంటే వర్షపాతం నమోదవడం జరిగింది. ఇదే విధమైన వాతావరణం మనకి ఒక 4-5 రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఇటువంటి వాతావరణమే ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ అంటే సంగారెడ్డి కానీ, సిద్దిపేట కానీ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఈ పరిసర ప్రాంతాల్లోని ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అది పగలంతా నిర్మలమైన ఆకాశం ఉంటేనే సాయంత్రం ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే మనకు ఉపరితల ఆవర్తనం ఉందో అది అల్పపీడనంగా కూడా మారిందని అన్నారు. మరి ఇది రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి అల్పపీడనం అయితే ఏమీ లేదు. దాదాపుగా అది మనకి ఉత్తరాది మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఉత్తర భారతదేశం మీద ఈ మాన్సూన్ ట్రఫ్ మూమెంట్ని బట్టి, మాన్సూన్ ట్రఫ్ సెంట్రల్ ఇండియా మీద ఉన్నప్పుడు మనకి దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గత నెలలో చూసుకున్నట్లయితే మనకి అల్పపీడనాలతో పాటుగా మనకి అధిక వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తరాదినే మనకి మాన్సూన్ ట్రఫ్ ఉండడం వల్ల మనకి లోకల్ ట్రఫ్స్ వల్ల ఈ రెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. 2-3 రోజులు మనకు వెదర్ అనేది చాలా కామ్గా ఉంటుంది. మనకి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఆ ఎండ వేడిమి కానీ, ఆ సఫికేషన్ కానీ అదంతా ఉంటుంది. రాత్రి సమయంలో తెల్లవారుజామున చూసుకుంటే మనకు అక్కడక్కడ మనకి మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి కురుస్తున్నాయి. అంటే ఎందుకు మ్యామ్ ఈ వాతావరణంలో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే సాధారణంగా ఇటువంటిదే ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఏం మరింతగా పెరగటం లేదు. కొద్దిగా ఎండవేడిమి అంటే దాదాపుగా చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఎవాపరేషన్. ఈ ఎవాపరేషన్ అనేది కొంచెంగా ట్రాన్స్పిరేషన్ కూడా ఉంటుంది. సిటీ వైజ్లో చూసుకున్నట్లయితే విండ్ మూమెంట్ కొంచెం డల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవాపరేషన్ మార్నింగ్ అంతా కొంచెం వేడికి ఎవాపరేట్ అయ్యి ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఒక క్లౌడ్ కింద జనరేట్ అయ్యి మనకి సిటీ పరిధిలోని ఇస్తుందన్నమాట. ఇదే విధమైన వాతావరణం బ్రేక్స్లో చూస్తూ ఉంటాం. అంటే మాన్సూన్ బ్రేక్లోని థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. రాదర్ మాన్సూన్ యాక్టివ్గా ఉన్నప్పుడైతే మనకి వైడ్ స్ప్రెడ్ యాక్టివిటీ రెయిన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేక్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. దాదాపుగా 1 వీక్ నుంచి కూడా మనకి మోస్తరు వర్షపాతమే అధికంగా నమోదవుతుంది. రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రదేశాల్లో అక్కడక్కడ మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతూనే అక్కడక్కడ మనకి ఈ వర్షపాతం నమోదవుతూ వస్తుంది. సో ఇదే విధమైన వాతావరణం వచ్చి 4 రోజులు కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. ఈ మోస్తరు వర్షపాతం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లోనే అక్కడక్కడ మనకి కొన్ని చోట్ల ఈ 2-4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్లో అయితే మనకు మిక్స్డ్ వెదర్ అనేది కనిపిస్తుంది. ఉదయం అంతా కూడా మనకు కొద్దిగా ఎండ వాతావరణం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం నుంచి మనకు కొంచెం చిరుజల్లులు, ఇక తెల్లవారుజామున కూడా నిన్న అకస్మాత్తుగా వర్షం అయితే కురవడం జరిగింది. రానున్న 3-4 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉందని, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా అధికంగా మోస్తరు వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి తెలిపారు. విడుదల చైతన్యతో అంజుమా, బిగ్ టీవీ.